ఈ రోజు మనందరం కూడా హిందూ సమ్మేళనం చేసుకోవడానికి ఇక్కడ వచ్చాము. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం సంస్కారాలు, ఐక్యత, సమయానికి సంభాషణ, కుటుంబత్వం మరియు భారతీయ జీవన విలువలను పాటించడం. ఎందుకంటే మనం చూస్తే డబ్బు సంపాదించడం ఎవరికైనా సాధ్యం, కానీ కుటుంబాన్ని సంపాదించుకోవడం అదృష్టవంతులకే సాధ్యము. మరియు జీవితం ఒక ప్రయాణం అయితే ఆ ప్రయాణంలో అత్యంత అందమైన సహచారం లాంటిది ఒక కుటుంబం అని నేను చెప్పగలను. ఎందుకంటే మనం చూస్తే ఒత్తిడి లేని జీవితం లేదు, కష్టం లేని విజయం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, ఇష్టం లేని ప్రయాణం లేదు, మరియు అదేవిధంగా బాధలు లేని సంసారం లేదు, మరియు సమస్య లేని మనిషి లేదు. కానీ అన్నిటికీ జరిగితేనే మనం జీవితం అని అంటాము. నిజమే? ఏ సార్ ఒక్కసారి గట్టిగా చెప్పాలి. వీటన్నిటికీ జయిస్తేనే మనం జీవితం అంటాము. కానీ వీటన్నిటికీ ఒక మార్గదర్శనం చూపించేది కుటుంబ పాలన. కుటుంబ విలువలను కాపాడుకోవాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఇది ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా కొట్టాలి. ఇంకా అదే విధంగా మనం చూస్తే వ్యక్తిత్వం లేని వారి మాట, మానవత్వం లేని వారి ప్రేమ, మరియు స్థిరత్వం లేని వారి సలహాలను నమ్మితే జీవితంలో మిగిలేది విషాదమే. కానీ మన హిందూ సమ్మేళనం మంచి వ్యక్తిత్వం, మానవత్వం మరియు మంచి సలహాలకు ఒక వేదిక ద్వారం లాంటిది. అయితే మనము హిందూ సమ్మేళనం ద్వారా మనము పర్యావరణ రక్షణ కొరకు కూడా ఇస్తున్నాము. అందరము మనస వాచ కర్మ అనే సిద్ధాంతానికి నిలువెత్తిన నిదర్శనంగా మారాలి అనేసి నేను అందరితో. ఎందుకంటే మనం చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్. అదేంటంటే పర్యావరణ రక్షణ చిన్న పని కాదు, అది ఒక తపస్సు లాంటిది. ఎందుకంటే ఎండిన నేలను పచ్చతనంగా మార్చాలి మరియు భూమాత ఒడిని అందంగా అలంకరించాలి అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఇంకా మనందరికీ తెలిసింది అదేంటంటే నిద్ర చాలా విచిత్రమైనది. అది వస్తే అన్ని మర్చిపోయి చేస్తుంది, ఇంకా రాకుంటే అన్ని గుర్తొచ్చేలా చేస్తుంది. సో మనము భవిష్యత్తులో హాయిగా పడుకోవాలంటే మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. అయితే మనందరం కలిసి ఈ రోజు ఒక సంకల్పం చేద్దాం, ఒక పచ్చని ప్రపంచాన్ని నిర్మిద్దాం. ఎందుకంటే మనము చెట్లు నాటితే జీవితం చిరునవ్వులు చిందిస్తుంది, మరియు ప్రతి ఒక్క చిన్న ప్రయత్నం కూడా మన భవిష్యత్తును రక్షిస్తుంది. ఇంకా భూమాత సేవే నిజమైన పూజ, ఇంకా పచ్చతనమే జీవితానికి అందం అని నేను భావిస్తున్నాను. సో ఫస్ట్ మనం తెలుసుకుంది కుటుంబం గురించి. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం. సో ఈ రెండు విషయాలు మీరు యాక్సెప్ట్ చేస్తే మీ కర్తవ్య ధ్వనులతో నాకు ఒకసారి మీ రెస్పాన్స్ ఇవ్వాలి. చూడండి, మనం చూస్తే ఈ క్లాప్స్ మీకు చప్పట్లు కొట్టమని ఎందుకు చెప్తున్నాను తెలుసా? క్లాప్స్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, ట్యాక్స్ కూడా లేదు చప్పట్లు కొట్టడానికి. ఇంకా దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా మీ బ్లడ్ ప్రెషర్ ని కూడా అది కంట్రోల్లో పెడుతుంది, ఇంకా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. సో ఆల్వేస్ బీ క్లాపింగ్ అండ్ స్మైలింగ్ ఆల్వేస్ అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. సో ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సో మూడోది ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకు జీవితం ఒకటే నేర్పదు. కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురయ్యే మనుషులు మరియు వాళ్ళ ప్రవర్తన నుంచి మనం నేర్చుకోవాలి. సో అదే విధంగా ప్రస్తుతం రోజులలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, అదేంటంటే దేశీయ ఉత్పత్తులను ఉపయోగించాలి, లేకపోతే మళ్ళీ ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇంకా మన దేశపు వనరులతో అభివృద్ధి చెందిన
ఆత్మనిర్భరత దీపాన్ని వెలిగించి ముందుకు సాగాలి. లోకల్ వోకల్ చేయడం మన నినాదంగా మారాలి. ఇదే నిజమైన దేశభక్తి అనేసి నేను చెప్పగలను. మరి మనందరం కూడా మన చేతులతో అభివృద్ధి కథను రాయాలి. ప్రతి స్వదేశీని ప్రోత్సహిస్తే మన దేశం మరింత ఎదుగుతుంది. ఇంకా మన దేశంలో తయారు చేసిన వస్తువులను ఉపయోగించడం మన బాధ్యత. అయితే మన అందరం కలిసి ఆత్మనిర్భర్ భారత్ కళను మరింత నిజం చేయాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా థర్డ్ పాయింట్ కవర్ చేశాము. ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి మనకు సివిక్ డ్యూటీ గురించి మనందరూ కూడా తెలుసుకోవాలి. అదేంటంటే మన ఉన్న సొసైటీలో హక్కుల కన్నా ముందు కర్తవ్యాలను పాటించాలి. అదే మన ప్రధాన బాధ్యత. అవి ఏమేమి వస్తాయంటే దాంట్లో లైక్ మనము ట్యాక్స్ పే చేయడమే కానీ విద్యను ప్రోత్సహించడం, అదే కాకుండా ట్రాఫిక్ నియమాలను పాటించడము, ఇంకా ఓటు వేయడం, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. అదే కాకుండా పరిశుభ్రతను కాపాడుకోవడం మరియు పర్యావరణాన్ని రక్షించడం, అవి కూడా మన సంకల్ప బలంగా మారాలి. ఇంకా మన దేశ ఐక్యత ఇంకా సమగ్రతను కాపాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించాలి. అదే కాకుండా ప్రజా ఆస్తిని కాపాడుకోవాలి. ఇంకా దేశ రక్షణ కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇవి మన పూర్వీకుల ద్వారా మనకు వచ్చిన ఒక అమూల్య సంపద. అండ్ ఇక్కడ ఉన్న యువకులతో నేను కోరుకునేది ఒకటి, అదేంటంటే చట్టాలను పాటించడం, ఇతరులకు సహాయం చేయడం, ఇంకా ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండడం, ఇవే మన మూల సూత్రాలు. ఇవన్నిటినీ కూడా మీరు ఫాలో చేయాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇందాక చాలా పర్ఫార్మెన్సెస్ మనం చూసాము మన దేశం గురించి, మన దేశ గొప్పతనం గురించి. సో మనందరం యాజ్ ఎ ప్రౌడ్ ఇండియన్, ఒక భారతీయులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యావత్ ప్రపంచంలో సుమారు 200 దేశాలు ఉండొచ్చు. ఈ 200 దేశాల్లో అమెరికా వయసు 500 సంవత్సరాలు, ఇరాక్ ఇస్రాయల్ వయసు 2000 సంవత్సరాలు, అదేవిధంగా చైనా వయసు 5000 సంవత్సరాలు. సో చూస్తే అమెరికా, ఇరాక్, ఇస్రాయల్, చైనా 500 నుంచి 5000 సంవత్సరాల చరిత్ర, సభ్యత, సంస్కృతి ఉండొచ్చు. దానికన్నా ముందు అసలు ఈ దేశాలు లేవు. కానీ మీరు మన భారతదేశం యొక్క చరిత్ర, సభ్యత, సంస్కృతి ఎంత పురాతనమైనదో చెప్పగలుగుతారా? చెప్పలేరు. వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా తెలియదు. సో ప్రపంచంలోనే ఏ చరిత్రకారుడి కులనాయాలకి చిక్కని కాలం మన భారతదేశం యొక్క కాలం అని నేను చెప్పగలను. అదే విధంగా మనం చూస్తే మనుషులకు చావు ఉంటుంది కానీ దేశాలకు చావు అనేది ఉండదు. కానీ ప్రపంచంలో సుమారు 28 దేశాలు శాశ్వతంగా లేకపోయాయి. అవి కూడా ఆషామాషి దేశాలు కావు. ఓనాటి పేరు ప్రతిష్ట ఉన్న దేశాలు కూడా మట్టిలో కలిసిపోయాయి. అలెగ్జాండర్ తన గ్రీక్ సామ్రాజ్యాన్ని ప్రపంచం అంతా విస్తరించే లోపల తన దేశానికి వచ్చి చనిపోయాడు. అటువంటి గ్రీక్ దేశం ప్రపంచంలోనే లేదు. అదే విధంగా రోమ్ అనే దేశం చరిత్రలోనే లేదు. మనం చూస్తే అసీరియా, సుమేరియా, బాబిలోనియా, మెసోపొటామియా. అదే కాకుండా మన చరిత్ర కలిగిన దేశం ఈజిప్ట్. సో మనం చూస్తే దాంట్లో కూడా మిగిలిన 2, కింద మమ్మీస్, పైన ఆకాశం. మరి ఈ 28 దేశాల సభ్యత, సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయింది. అయినప్పటికీ ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు దండయాత్రలకు గురైనా మరియు ఆక్రమణలకు గురైనా మన భారతదేశ చరిత్ర, సభ్యత, సంస్కృతి చెక్కు చెదరలేదు. ఇది మన దేశం యొక్క గొప్పతనం. ఇంకా మనం చూస్తే హిస్టరీలో షేకులు, ఊరులు, బార్బరులు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, అదేవిధంగా ఆంగ్లేయులు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా, తలకాయ కిందికి కాళ్ళు మీద పెట్టుకున్నా మన దేశ సభ్యత, సంస్కృతిని ఏం చేయలేకపోయారు. ఇంకా అదేవిధంగా 1857 నుంచి 1947 వరకు నానా
సాహెబ్ పేష్వా, కాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు అదే కాకుండా 3,50,000 మంది ఉరి కంబాలను ముట్టు పెట్టుకున్న వీరుల దేశం మన దేశం. మరియు అటువంటి మహానుభావులను కన్న తల్లి మన దేశం. సో ఇటువంటి దేశంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఒకవేళ మీరు ఇది యాక్సెప్ట్ చేస్తే గట్టిగా చెప్పట్లు. సో ప్రతిసారి నేను చెప్తాను తల్లి యొక్క గొప్పతనం ఏంటి అనేసి. ఇక్కడ చాలా మంది అమ్మలు కూడా కూర్చున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మనం చూస్తే ఎందరో మాతృమూర్తులు రక్తాశులు చిందిస్తూ దేశ రక్షణ తెలిపాఠమని తనేలుగా సాగ పంపారు. అటువంటి మాతృమూర్తులు చేసిన బలిదానాన్ని మనం ఎల్లప్పుడూ మర్చిపోలేము. ఇంకా అటువంటి మాతృమూర్తులకు నేను మనస వాచ కర్మ శేష వంచి పాదాభివందనం చేస్తున్నాను. మన స్వతంత్రానికి చీన వారిని నేను బల్లగుడ్డి చెప్పగలను. వారిలో విద్యావతి, పార్వతీబాయి, రల్లీదేవి, జగరాణిదేవి, జగవంతిబాయి మరియు జీజాబాయి లాంటి మాతృమూర్తులు శోకంతో కాదు గర్వంతో నవభారత నిర్మాణానికి పునాది వేశారు. సో నేను అందుకే చెప్తాను, యావత్ బ్రహ్మాండంలో అమ్మకు మించిన మరియు ఆత్మకు మించిన దైవం లేదు లేదు లేదు. దేవుడు ఎక్కడో కాదు నిన్ను కన్నా అమ్మ రూపంలో నిన్ను కాపాడుతూ నీ వెంటనే దేవుడి రూపంలో ఉంటాడు. అందుకే చెప్తాను, గుడి లేని దైవం అమ్మ, కళ్ళ కపటం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాటే అమ్మ 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 అని నేను చెప్పగలను. మరియు మన దేశ సంస్కృతిని, సభ్యతను మరియు మన దేశ సంస్కృతిని కాపాడడానికి మన దేశం కోసం ప్రాణం ఇచ్చిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, మహారాణా ప్రతాప్ మరియు శివాజీ లాంటి వారు ఆలోచన చేసింది ఒకటే, ఈ బ్రిటిష్ వారికి గుణపాఠం చెప్పడం మన తుది లక్ష్యం. ఎందుకంటే ఈ బ్రిటిష్ వారు మానవ రూపంలో దానం లాంటి వారు. వాళ్ళు చేసింది మన సభ్యతకు, సంస్కృతికి సమాధులే. అందుకే నవశక్తులను, యువశక్తులను ఏకతాటిపై తెచ్చి మానవ ధర్మాన్ని రక్షించి భారతదేశం క్షేమం మరియు నవభారత నిర్మాణానికి పునాది వేశారు. సో అటువంటి మహనీయులకు కూడా నేను శేష నుంచి పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు ఈ డయస్ నుంచి. సో మహిళా శక్తి కూడా చాలా బాగా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా మీరు కూడా ఇంకా ముందుకు సాగాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా జరగాలి అనేసి నేను మా మహిళలతో కోరుకుంటున్నాను. మహిళలందరూ చేతులు ఇవ్వాలి. ఎంతమంది రియల్లీ అమేజింగ్. మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం చెప్తాము ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది అనేసి. అయితే నేను అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ పోగలం, కానీ మనం అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మన జీవితం మర్చిపోలేము. అయితే నేను పుట్టినప్పుడు చాలా మంది మా అమ్మ నాన్నకు చెప్పారు, ఆడపిల్ల పుట్టింది, మీరు బంగారం కొనడం స్టార్ట్ చేయండి అనేసి. అప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా డిసైడ్ చేశారు, మేము బంగారం అయితే కొనము, మా పాపను బంగారం లాగా తయారు చేస్తాము అనేసి వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. ఇది నిజమైంది. ఎందుకంటే నేను మా అమ్మ వడిగా భావించాను. ఇంకా మా అమ్మ నేర్పించింది ఒకటే, అది ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. అందుకే మా అమ్మ పలుకులను నా రెక్కలుగా మార్చుకున్నాను. అందుకే జెండను రేపరేపలాడించాను. మరి మా నాన్న చెప్తూ ఉంటారన్నమాట, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్లలు అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. అందుకే చెప్తాను, చీకటిలో నిన్ను చందనమని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం పట్టుకోలేము. అయితే మన మైథాలజీలో చూస్తే సింహవాహిని లక్ష్మి చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు. సో ఆ దేవతలు పూజమే కాదు, స్త్రీ జాతిని గౌరవ బాధ్యత. సో నేను ఈ సభాముఖంగా అందరికీ కోరుకునేది ఒకటే, అందరూ
అమ్మని ప్రేమించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యం దీని గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరికీ ముఖ్యమైన విషయం, కాలం ఎంగిలి విస్తరాకు కూడా ఎగిరెగిరి పడుతుంది. సో అటువంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే, మనము మన కర్తవ్యాలను నిర్వహించకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యే ప్రమాదం మనకుంది. అందుకే చెప్తాను, అక్షరాలు చదవాలంటే భాష రావాలేమో, కానీ అంతరంగాన్ని చదవాలంటే ఆత్మీయత కావాలి. సో అటువంటి ఆత్మబలం ఉన్న మీరు కర్తవ్యాలను ముందుగా పాటిస్తారు అని భావిస్తూ, సహనం మీకుంటే సకలం మీదే, వినయం మీకుంటే విజయం మీదే అని భావిస్తూ, నిన్నటి కంటే రేపు బాగుండాలి, రోజుల నుంచి రోజు సాగాలి, దిగుల నీడలు తాకకుండా ఉండాలి, జీవితం ఆనందమయంగా ఉండాలి, మరియు మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ, ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన మల్లికార్జున్ గారికి, భాస్కర్ గారికి, మరియు మా సందీప్ జైస్వాల్ గారికి, మరియు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రామ్ మనోహర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేదిక మీద శ్రీనివాస్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ప్రెస్ కి, మీడియాకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక్కసారి నాతో గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ. ఇంకా రావడం లేదు, మైక్ తీసుకొని నాకు అక్కడికి రావాల్సి వస్తుంది. గట్టిగా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక చిన్న విషయం, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, అంటే ఏమైనా క్వరీస్ ఉన్నా, మీరు నాకు నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ట్విట్టర్లో, యూట్యూబ్లో మీరు నన్ను ఫాలో చేసి క్వశ్చన్స్ పెట్టొచ్చు. ఇంకా 100% నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు మెసేజ్ ఎండింగ్లో హిందూ సమ్మేళనం అనేసి టైప్ చేసి మీరు ఒకవేళ మెసేజ్ పెడితే 100% I will reply and also answer all your questions. So thank you. Mind Media, the voice of India.